అవన్నీ కూడా ఫామ్ చేసి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు కూడా పెంచి మీకు అందజేయడం జరుగుతుంది. ఇందాక మన ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో ఇళ్ల స్థలమే కాదు పక్కా ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పి ఉన్నారు. దానిలో 3 ఆప్షన్లు ఇచ్చారు. సొంతంగా మీరే కట్టుకుంటే బేస్మెంట్ లెవెల్, లింటల్ లెవెల్, రూఫ్ లెవెల్లో డబ్బు ఇవ్వటం జరుగుతుంది. లేదనంటే మెటీరియల్ అట్లాగే లేబర్ ఖర్చు ఇస్తాము, అదైనా మీరు నిర్మించుకోండి. లేదా ప్రభుత్వమే కట్టియమంటే ప్రభుత్వమే కట్టించడం జరుగుతుంది. ఈ 3 ఆప్షన్లు కూడా మీకు ఇచ్చున్నారు. మీ వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి ఏ ఆప్షన్ కావాలనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి. ఆయన పేదల సంక్షేమం కోసం నవరత్నాలని ప్రారంభించున్నారు. దానిలో ఒక భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనేది ఒకటే, మిగతా పథకాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అమ్మఒడి, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, ఇటువంటి 9 పథకాలు ఉన్నాయి. ఈ రోజున మనకి ఇక్కడ గుండెమెటకల గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వారికి కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పక్కా ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. ప్రతి లేఅవుట్ కూడా మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి దీన్ని ఆదర్శ కాలనీగా కూడా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలందరూ కూడా అందరూ పేదవాళ్ళందరికీ అందజేయాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించిన పథకాలకి దరఖాస్తు చేసుకోండి. మీ వాలంటీర్ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా దాన్ని పొందాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము.